గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ పర్సన్ అయిన సచిన్ రమేష్ తెందూల్కర్, ఏ క్రికెటర్ ఫ్రమ్ ఇండియా, అతని గురించి తెలుసుకుంటూ వారి యొక్క గొప్పతనాలు, వారి క్యారియర్లో ఎలా డెవలప్ చేసుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదిగారు, వారి పర్సనాలిటీలో ఉన్న కొన్ని లక్షణాలు మనం కూడా పాటిస్తూ మన క్యారియర్ని ముందుకు తీసుకెళ్లే సమయంలో ఇన్స్పిరేషన్ పొంది ఇంకా బాగా చేసేందుకు ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సచిన్ రమేష్ తెందూల్కర్ 11 సంవత్సరాల వయసులో కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అతను చాలా అల్లరిగా, మిస్చీవియస్గా బిహేవ్ చేసే ఒక అబ్బాయి. వాళ్ళ బ్రదర్ తను ఇలాంటి పనులు చేయకుండా సిస్టమ్గా డెవలప్ కావాలని క్రికెట్లో జాయిన్ చేశాడు. అప్పుడు తను తన ఎనర్జీని అంతా క్రికెట్లోకి మరల్చగలిగాడు. అతనికి అచ్రేకర్ గారని చాలా ఫేమస్ కోచ్గా ఉండి తన ఆలోచనల్ని మొత్తం క్రికెట్కి మళ్లించేలా చేశాడు. అతని శిక్షణలో సచిన్ గారు ఎంతో రాటుతేలి స్కూల్ క్రికెట్లో ప్రభంజనాలు చేశారు. అతను తన బాల్యమిత్రుడు వినోద్ కాంబ్లీ ఒక పర్యాయం 600 పైచిలకు పరుగులు ఒక వికెట్కు పార్ట్నర్షిప్గా చేసి ప్రపంచ రికార్డు కూడా నిలిపారు. అప్పుడు బాంబే అంతా సచిన్ పేరు మారుమోగుతుండేది. అలానే మెల్లిమెల్లిగా ఇండియా అందరూ ఇలా అనుకోసాగారు, ఒక గొప్ప క్రికెటింగ్ బ్రెయిన్ అండ్ క్రికెటింగ్ స్కిల్ అతి త్వరలో ఇండియన్ టీంలోకి రాబోతుందని. అలాంటి టైంలో సచిన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అతన్ని మోటివేట్ చేసేందుకు వాళ్ళ కోచ్ ఒక నాణెంని వికెట్ మీద పెట్టి, నీ నెట్ సెషన్లో నువ్వు అవుట్ కాకుంటే ఆ నాణెం నీకే చెందుతుందని అలా ఇన్స్పైర్ చేస్తూ తన ఆటలో లీనం చేస్తూ తనని ఎన్నో క్రికెట్ మ్యాచెస్ ఆడిపించేందుకు వారు వెంట ఉండి తీసుకెళ్ళి బ్యాటింగ్ విపరీత పరిస్థితుల్లో కూడా ఎలా చేయాలో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి తను బ్యాటింగ్ చేసేలా, ప్రిపేర్ అయ్యేలా, మెంటల్గా ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో క్రికెటర్గా ఎదిగేలా చేశారు. 15 సంవత్సరాల్లో అతను ఇండియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అన్ని పేరుగాంచిన రంజీ ట్రాఫీ, దిలీప్ ట్రాఫీ లాంటి ప్రతి దాంట్లో ఎంటర్ అయ్యి ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీతో అతని రాకను ఇండియాలో చాటుకున్నాడు. అలానే 16వ సంవత్సరంలో అతను తన పట్టుదల, తన పర్ఫార్మెన్స్లతో టెస్ట్ క్రికెట్లో ఎంపికైనాడు. 16 సంవత్సరాల వయసులో అతను వాసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ అండ్ అబ్దుల్ కాదిర్ లాంటి మేటి బౌలర్స్ని పాకిస్తాన్లో ఫేస్ చేశాడు. ఇక్కడ ఒక విషయం, ఆ ఏజ్లో ఈ రోజుల్లో 14-16 సంవత్సరాల మధ్యలో చాలామంది మనము పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తాము. పేరెంట్స్ కూడా కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా ఎర్లీ ఏజ్లో వాళ్ళ పిల్లలకున్న ఇంట్రెస్ట్ని గ్రహించి వాళ్ళు ముందుకు సాగేలా చూస్తే పిల్లల సక్సెస్ భవిష్యత్తు మరియు వాళ్ళ గ్రోత్ కంటిన్యూస్గా ఉంటుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత సచిన్ పాకిస్తాన్లో ఆ మేటి బౌలర్లను ఎదుర్కొని కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ తనకంటూ కొన్ని బెస్ట్ మూమెంట్స్ క్రియేట్ చేసుకొని తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను న్యూజిలాండ్లో పర్యటించినప్పుడు ఒక మాదిరిగా రాణించినప్పటికీ ఇంగ్లాండ్లో 17 సంవత్సరాల వయసులో ఫస్ట్ ఇంటర్నేషనల్ 100 సాధించిన ఘనత మరియు ఎంతోమంది అతని బ్యాటింగ్ని పొగుడుతూ ప్రపంచంలో ఒక అద్భుతం ఈ 17 ఏళ్ల కుర్రాడు అని చెప్పసాగారు. ఇలా రోజులు గడుచుతూ వెళ్ళాయి. సచిన్ తన తపనను ఎప్పుడూ ఆపకుండా 1992లో ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు అద్భుతమైన 2 సెంచరీస్ సాధించి ప్రపంచంలో
నేను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్ అని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి విషయం గ్రహించవలసింది ఏంటంటే, ఒక మనిషి ఏ ఏజ్లో సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ని తన హృదయంలో చూసుకోవాలి అండ్ ఆ భావాలని హృదయంలో ఎంజాయ్ చేయాలి. బట్ ఎప్పుడు కూడా మైండ్లోకి ఆ సక్సెస్ని తీసుకెళ్తే తన యాటిట్యూడ్, తన ప్రవర్తన చాలా చేంజ్ అవుతుందని, తనలో ఈగో లాంటి ధోరణులు ముందుకు వస్తే తన కాన్సన్ట్రేషన్ అహంలో ఉన్నప్పుడు ఆట మీది కన్నా ఇతర అంశాలలోకి వెళ్తుందని, అలా ఎంతోమంది క్రికెటర్స్ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోయారని, సచిన్ ఉన్న సమయంలో ఇలాంటివి ఉన్నప్పటికీ అతను ఎప్పుడూ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, పట్టుదల, కాన్ఫిడెంట్, ముందు చూపుతో, కంటిన్యూ ప్రాక్టీస్తో అండ్ పెద్దల గైడెన్స్తో అతను ఎంత ఎదిగినా ఒదిగే తత్వం పాటిస్తూ ముందుకెళ్ళాడు. ఇలాంటి లక్షణాలు మనం ఎవరమైనా మన క్యారియర్లో పాటించగలిగితే తప్పకుండా మనం కూడా సక్సెస్ కాగలుగుతామని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం తప్పకుండా గ్రహించాలని కోరుకుంటున్నాను. అలానే సచిన్ 1994 అప్పుడు షార్జాలో ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు డిజర్ట్ స్టార్మ్, ఇసుక తుఫాన్ వచ్చింది. అప్పుడు మ్యాచ్ మధ్యంతరంగా నిలిపి కుదింపిన ఓవర్లో ఇండియాకు ఒక ఛాలెంజింగ్ టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ చేస్తే ఇండియా కోకాకోలా కప్ ఫైనల్కు వెళ్తుందని డిసైడ్ చేశారు. అప్పుడు ఇండియా ఒంటి చేత్తో సచిన్ తన బ్యాటింగ్ నైపుణ్యంతో 140 పైచిలుకుల పరుగులతో ఇండియాని ఫైనల్కు చేర్చాడు. ఒకటే రోజు మధ్యలో సమయం, తర్వాత ఫైనల్స్ ఆడారు. అంత స్ట్రెస్, అంత స్ట్రెయిన్ మరియు అంత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో యువకుడైన సచిన్ అత్యద్భుతంగా రాణించి 130 పైచిలుకు పరుగులు మళ్ళీ సాధించి ఇండియాకు విజయం అందించాడు. స్టీవ్ వా ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు, మేము మ్యాచ్ ఓడిపోయేదానికన్నా సచిన్ యొక్క బ్రిలియన్స్ ద్వారా మ్యాచ్ని ఇండియా గెలవడం కరెక్ట్ అని, ఈ మ్యాచ్ ఓడిపోయిన దానికన్నా ఇలాంటి బ్రిలియన్స్ ఇన్నింగ్స్ చూసినందుకే మేము ఎక్కువ సంతోషిస్తున్నామని అతను చేసిన కామెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్లా క్రియేట్ అయింది. ఇక్కడ కూడా మనము నేర్చుకోవలసింది, ఇతరులు మనని పొగిడినా, మన గురించి గొప్పలు చెప్పినా, మన గురించి నెగిటివ్ చెప్పినా, ఎలాంటి సిచ్యువేషన్స్నైనా మనం ఈక్వల్ బ్యాలెన్స్తో తీసుకొని మన రియాక్షన్స్ అంటూ లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే మనకు తిరుగుండదని, మన సక్సెస్ రేట్ బాగుంటుందని, మనం కూడా మనకు నచ్చిన దాంట్లో ఇన్స్పైర్ అయ్యి గొప్ప గొప్ప విజయాలు సాధించగలుగుతామని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, విన్నింగ్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, విన్నింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఒక్కసారి విజయం సాధించి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం అన్నీ సాధించుకున్నాము అనుకుంటే మన గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. విన్నింగ్ అనేది ఒక ప్రాసెస్ లాగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ విజయం వైపు దూసుకెళ్తుంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నుండి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్గా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయని మీకు చెప్పదలుచుకున్నాను. సచిన్ అంకితభావం గురించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఒకప్పుడు సచిన్ తెండూల్కర్ మరియు గంగూలీ వాళ్ళ ఎర్లీ డేస్ ఆఫ్ క్రికెట్లో ఒకే రూమ్లో నిద్రపోయారు. గంగూలీకి రాత్రి 1 నుండి 2 మధ్యలో తెలివైనప్పుడు సచిన్ షాడో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అలా నెక్స్ట్ డే మ్యాచ్ గురించి రాత్రి కూడా నిద్రపోకుండా సచిన్ అలా ప్రాక్టీస్ చేయడం, అది గంగూలీ చెప్పినప్పుడు అందరూ షాక్ అయిపోయారు. అలానే సచిన్
రేపు టెస్ట్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి టెస్ట్ గురించి ఆలోచించేవాడినని చెప్పాడు. అలాగే అతని పట్టుదల గురించి చెప్పినప్పుడు అతను తన గురించే కాక తన తోటి ప్లేయర్స్ సక్సెస్ కావాలని, ముందుకెళ్ళాలని, మంచి పరిణితితో ఇండియాలో మంచి ప్లేయర్గా గుర్తింపు పొందాలని ఎంతోమందికి తన ఎంటైర్ క్యారియర్లో సహాయ సహకారాలు అందించారు. యువరాజ్ స్పిన్ బౌలింగ్ ఆడడంలో కొద్దిగా ఇబ్బంది పడుతుంటే అతనికి మెలకువలు చెప్పి తెందుల్కర్ తనని స్పిన్ బౌలింగ్ మెరుగ్గా ఆడేలా చేశాడు. ఒకానొక మ్యాచ్లో ఇద్దరు బ్యాటింగ్ చేస్తూ స్పిన్ బౌలింగ్ అద్భుతంగా ఎదుర్కొన్న తర్వాత యువరాజ్ సింగ్ తెందుల్కర్ దగ్గర వెళ్ళి అతని పాదాలకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అలాంటి ఎమోషనల్ మూమెంట్స్ ఒక పేరు ప్రఖ్యాతులుగాంచిన క్రికెటర్ యువరాజ్ సింగ్ చేశాడంటే సచిన్ యొక్క గొప్పతనము, మెచ్యూరిటీ మనకు అర్థమవుతుంది. ఇంకొకసారి సేవాగ్ మరియు తెందుల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ క్రికెటర్ సేవాగ్కు బౌన్సర్లు సంధిస్తూ సిక్సర్ కొట్టుమని రెచ్చగొట్టసాగాడు. అప్పుడు సేవాగ్ అదర్ ఎండ్లో ఉన్న సచిన్కు చెప్పమని కోరుకున్నాడు. నెక్స్ట్ ఓవర్లో షోయబ్ తెందుల్కర్కు అలానే ఒక బౌన్సర్ విసిరాడు. దాన్ని తెందుల్కర్ సిక్సర్గా మలిచాడు. అప్పుడు సేవాగ్ షోయబ్ దగ్గరికి వెళ్ళి బాప్ బాప్ హోతా హే, బేటా బేటా హోతా హే అని తెందుల్కర్ యొక్క గొప్పతనాన్ని తన 2 మాటలతో చెప్పాడు. ఎన్నో సంక్లిష్టమైన స్థితుల్లో తెందుల్కర్ తన కాన్సన్ట్రేషన్ని, తన రెస్పాన్సిబిలిటీని కోల్పోకుండా 90వ దశకం మొత్తం ఇండియన్ క్రికెట్కు వెన్నెముకగా మోస్ట్ రన్స్ స్కోర్ చేసిన ఒక బ్యాట్స్మెన్గా ఇన్ని కోట్ల మంది ఎక్స్పెక్టేషన్స్ని తన భుజస్కంధాలపై మోస్తూ ఇండియాని ముందుకు తీసుకెళ్లాడు. అలాగే 2000 దశకంలో ద్రావిడ్, గంగూలీ, సేవాగ్, హర్భజన్, కుంబ్లే లాంటి దిగ్గజాలు రావడంతో తెందుల్కర్ భారం కొద్దిగా తగ్గాది. అయినప్పటికీ అతను తన పర్ఫార్మెన్స్ని, తన కాంట్రిబ్యూషన్ని, తన పట్టుదలని ఎప్పుడూ మరవకుండా టీమ్ మ్యాన్గా, టీంకు సహాయం చేసే మనిషిగా ఎవ్వరికి ఇబ్బంది ఉన్నా తన దగ్గరికి వచ్చినప్పుడు తను వాళ్లకు వీలైనంత సహాయం అందించి పంపేవాడు. ఇది ఒక ఎదిగిన మనిషి ఎలా ప్రవర్తించాలి, అతని గొప్పతనం ఎలా ఉండాలి, అతను తన జూనియర్స్కు ఎలా ఆదర్శంగా నిలవాలి, కంట్రీ యొక్క బాధ్యతను తనపై వేసుకొని ఆటగాళ్ళ బాధ్యతను కూడా ఒక సీనియర్ ప్లేయర్గా ఎలా నిర్వర్తించాలి అనే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సచిన్ చూపెట్టాడు. మనం కూడా ఎదుగుతున్న టైంలో మన పిల్లలని ఎలా మసులుకోవాలి, ఎలాంటి మోటివేషన్ స్టోరీస్ చెప్పాలి, వాళ్ళకి ఏది నచ్చుతుంది, వారికి నచ్చిన విషయాల్లో ముందుకు సాగేలా ఎలా హెల్ప్ చేయాలి, అంతేకాని మన కోరికలు వాళ్ళ మీద రుద్ది వాళ్ళను సైకలాజికల్గా ప్రెషర్ క్రియేట్ చేసి వాళ్ళ క్రియేటివిటీని మనం అడ్డుపడకుండా వాళ్ళు ముందుకు సాగి పేరెంట్స్ని ఒక ఫ్రెండ్స్లా చూసుకుంటూ వారి సక్సెస్, పేరెంట్స్ గొప్పతనాన్ని వారు ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని గ్రో చేస్తే వాళ్ళ సక్సెస్కు ఆకాశమే హద్దు అవుతుంది. అలానే సచిన్ ఎన్నో పర్యాయాలు తను కొత్త సిరీస్ ఆడాలంటే ఎలాంటి బౌలర్స్ అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ముందే ఒక అవగాహన వీడియో క్లిప్స్ ద్వారా తీసుకొని తను నెట్స్లో అలాంటి బౌలర్స్తో బౌలింగ్ వేయించుకొని మ్యాచ్కు సిద్ధమయ్యేవాడు. కాంపిటీటర్స్ అంతా సచిన్ని అవుట్ చేయాలని, సచిన్ అవుట్ చేస్తే ఇండియా అయిపోతుంది అని ఎన్నో ప్లాన్స్ ప్రిపేర్ చేసేవారు. బట్ ఎప్పుడైతే మనము
యావరేజ్గా తీసుకుంటే సచిన్ ఇలాంటి ఛాలెంజెస్లో విజయం పొందిన అకేషన్సే చాలా ఎక్కువగా ఉన్నాయని మనము ఖచ్చితంగా చెప్పగలము. ఎప్పుడైతే మనం కూడా డెవలప్ అవుతున్న సిచ్యువేషన్లో కొద్దిమంది మన మీద గ్రీడ్, జెలస్ మరియు మన మీద ఉన్న అనేక ఇతర కారణాలతో మన ఎదుగుదలని ఆపే ప్రయత్నం చేయవచ్చు. మనము ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలి, వినయంగా మనని నెగిటివ్గా చూసే వాళ్ళని మనకు దగ్గరగా ఎలా చేర్చుకోవాలి, అందరంతో కలిసి ముందుకెళ్తే పవర్ జనరేషన్ ఎంత ఎక్కువ ఉంటుంది, రిజల్ట్ జనరేషన్ ఎంత బాగా ఉంటుంది, అండ్ వాళ్ళని సక్సెస్లో భాగస్వాములు చేసి ఒక ఫ్యామిలీగా ముందుకు తీసుకెళ్తే ఎంత బాగా ఉంటుంది. ఇలాంటి విషయాలు సచిన్ క్యారియర్లో జరిగినవి మనం కూడా పాటిస్తే సక్సెస్ ధోరణులు ఇంకా ఇంప్రూవ్ అవుతాయని, మనం కూడా మనకున్న విలువలని ఇంప్రూవ్ చేసుకొని మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన సొసైటీ, మన కంట్రీ యొక్క గ్రోత్కు ఎంతో దోహదం చేయగలుగుతామని నేను భావిస్తున్నాను. సచిన్ తన క్యారియర్లో చాలా మార్లు ఇంజూరీ అయ్యి ఇంకా క్రికెట్లో తిరిగి రాలేనేమో అనే పరిస్థితిలోకి కూడా వెళ్ళాడు. అలాంటి సిచ్యువేషన్లో తన విల్ పవర్ చూపి అత్యద్భుత విల్ పవర్ చూపి తను మళ్ళీ క్రికెట్లోకి ఫిట్నెస్ సాధించుకొని రాగలిగాడు. కొన్నిసార్లు మిరాకిల్గా కూడా చెప్పబడింది. ఒకప్పుడు తనకు టెన్నిస్ ఎల్బో వచ్చినప్పుడు తను కాఫీ కప్ కూడా చేతిలో పట్టుకోలేని స్థితి. అలాంటి వాడు 6 నెలలు సమయం తిరిగేలోపు ఇండియన్ టీంలో మళ్ళీ వచ్చి ఎంతో బాగా బ్యాటింగ్ చేస్తూ ఇంకొక డికేడ్ వరకు ఆడాడు. సచిన్ క్యారియర్లో 4-5 మేజర్ ఇంజురీస్ ఉన్నప్పటికీ తన పట్టుదల, అంకితభావం తనని ఆపలేకుండా ముందుకు తీసుకెళ్ళాయి. ఎప్పుడైతే మనం బ్రేవ్గా వర్క్ చేస్తూ కష్టంకు సంతోషంగా తీసుకొని కష్టం చేస్తూ మంచి మనసుతో, మంచి యాటిట్యూడ్తో ముందుకెళితే ప్రపంచంలో ఉన్న యూనివర్సల్ గ్రేస్ మన మీద ఉంటుందని, అలాగే మనం సక్సెస్ అయ్యేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలానే 2007లో ప్రపంచ కప్లో ఇండియా ఫస్ట్ రౌండ్లో ఓడిపోయి వెనుతిరిగినప్పుడు సచిన్ కూడా ఎక్కువ స్కోర్ సాధించలేకపోయాడు. ఇండియా ఫెయిల్యూర్ని ప్రతి ఒక్కరూ క్రిటిసైజ్ చేస్తూ చాలా అల్లరిగా కొన్ని మార్లు విపరీత ధోరణులు కూడా చూపెట్టారు. అప్పుడు సచిన్ రిటైర్మెంట్ అనే ఒక కఠిన నిర్ణయం గురించి ఆలోచించాడు. కానీ అతని బ్రదర్ అజిత్ తెందుల్కర్ గారు అతనికి ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలా బయటికి రావాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, తన ప్రపంచ కప్ సాధించే కోరిక ఎలా సాధించుకునే ప్రయత్నం చేయాలి, చిన్న విషయాలు, టెంపరరీ రియాక్షన్స్తో మన డిసిషన్స్ చాలా కటువుగా ఉండకూడదని సచిన్ చెప్పి అజిత్ తెందుల్కర్ చెప్పి సచిన్ని క్రికెట్లో కొనసాగేలా చేయగలిగాడు. అలాగే వివియన్ రిచర్డ్స్ కూడా సచిన్కు ఫోన్ చేసి ఇప్పుడు అలాంటి రిటైర్మెంట్ భావాలు ముందుకు తేకుండా వరల్డ్ కప్ డ్రీమ్గా నీవు నీ కృషిని, పట్టుదలని ముందుకు తీసుకెళ్ళు, నీలో ఇంకా చాలా సామర్థ్యము దాగి ఉందని చెప్పారు. అప్పుడు సచిన్ దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆపై నుండి ముందు సిరీస్లో చాలా అద్భుతమైన స్కోర్ చేస్తూ రాణించసాగాడు. అలాగే 2011 వరల్డ్ కప్లో ఇండియా ప్రపంచ కప్ గెలవడంలో అతను 2 సెంచరీలో పాటు ఎన్నో మంచి కాంట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చాడు. ఫైనల్లో శ్రీలంక ఇండియా జరుగుతున్నప్పుడు ఇండియా చేస్తూ తొందరగా 2-3 వికెట్లు కోల్పోయినప్పుడు తెందూల్కర్ మోస్ట్ డిఫికల్ట్ బౌలర్ మురళీధరన్ని ఎదుర్కొనేందుకు యువరాజ్ బదులు
ధోనీని పంపి ధోని ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేలా ప్రేరేపించి ఒక మాస్టర్ స్ట్రోక్ మనకు చూపెట్టాడని మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ విషయాన్ని సచిన్ స్వయంగా ఎక్కడా వెల్లడించలేదు. ఇలాగే వేరే క్రికెటర్స్ ఈ విషయాన్ని పంచుకున్నారు. అలానే సచిన్ తన సామర్థ్యాన్ని సాధించుతూ ముందుకు వెళుతూ మొక్కుబోని ఆత్మవిశ్వాసము, మొక్కుబోని ఆత్మవిశ్వాసము మరియు అతని యాటిట్యూడు మరియు ఒదిగి ఉండడము, తనకు లెక్కకు మించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాంటి అవార్డ్స్తో పాటు వరల్డ్ లెవెల్లో ఎన్నో మంచి అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. సచిన్ తెందూల్కర్ని క్రికెట్ పితామహుడైన డాన్ బ్రాడ్మన్ ఇన్వైట్ చేసి తనతో మాట్లాడుతూ, నీ ఆట చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉందని పొగిడాడు. అది ప్రపంచంలో ఒక గొప్ప మూమెంట్గా క్రికెట్లో వర్ణిస్తూ ఉంటారు. అలానే సచిన్ పద్మశ్రీ, పద్మభూషణ్, ఖేల్ రత్న లాంటి ఎన్నో అవార్డ్స్ని మరియు వెరీ అరుదుగా లభించే భారతరత్నతో సన్మానించబడ్డాడు. ప్రతి దానిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన సచిన్ తెందూల్కర్ ఆటలో ఎన్నో గొప్ప మైలురాయిలు అందుకున్నాడు. అందులో చెప్పుకోదగినవి 100 ఇంటర్నేషనల్ 100s, ప్రపంచంలో అత్యధిక పరుగులు ఇంటర్నేషనల్గా సాధించిన ఘనత మరియు ఫస్ట్ డబుల్ సెంచరీ ఇన్ వన్డే మ్యాచ్ సాధించిన ఘనత, ఇవన్నీ సచిన్ పేరు మీదనే ఉన్నాయి. సచిన్ సౌత్ ఆఫ్రికాపై డబుల్ సెంచరీ చేసినప్పుడు తనని విషెస్ చేసేందుకు cricketnet.comలో విషెస్ పోర్ అవుతుంటే ఆ .com టోటల్లీ బ్లాక్ అయిపోయి అది ఎగ్జాస్ట్ అయినట్టు చెప్పారు. అది అతనికున్న ప్రజల సహకారము, బ్లెస్సింగ్స్ ఆర్ వాళ్ళు చెప్పిన విషెస్ ఎంత ఉత్సాహపరుస్తాయో, మనలాంటి వాళ్ళని కూడా ఎంత మోటివేషన్ గురి చేస్తాయో మనం ఆలోచించవలసి ఉంటుంది. ఎప్పుడైనా ఏ పొజిషన్లో ఉన్నా, ఏమి సాధించినా మనము మన పర్సనాలిటీ అనేది కరెక్ట్గా తెలుసుకొని దానిని ఒక సరియైన నడవడికలో పెట్టుకొని ప్రతి సిచ్యువేషన్కు తగ్గట్టుగా మనది మనము ఎక్స్ప్రెస్ చేసుకుంటూ, ఇన్వైట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ మన మంచి స్వభావాలని ప్రజలకు, మనమున్న బిజినెస్ అయినా, జాబ్ అయినా, లేక ఎలాంటి సిచ్యువేషన్ అయినా, స్టూడెంట్స్ అయితే నేర్చుకుంటూ క్రమశిక్షణతో మెలుగుతుంటే వారి యొక్క గ్రోత్ చాలా బాగా ఉంటుందని, ఇలాంటి వాటికి సచిన్ మనకు ఎంతో గొప్ప ఆదర్శవంతమైన పర్సనాలిటీ అని, అతని పర్సనాలిటీ చదువుకుంటూ, అతని గొప్ప విషయాలు తెలుసుకుంటూ మనం కూడా ఉత్సాహం పొందాలని నేను ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని సచిన్ గురించి మీకు షేర్ చేసుకుంటాను. నేను MBA చదువుతున్నప్పుడు చాలామంది ఇలా అనుకునేవారు, గవాస్కర్ ఇండియాలో నెంబర్ 1 బ్యాట్స్మెన్. అప్పుడు అతనిలా టెక్నికు, టెంపర్మెంటు మరియు వివెన్ రిచర్డ్స్ లాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ ధోరణి కలిగిన ఒక బ్యాట్స్మెన్ ఇద్దరి కలయికలో ఇండియాకు దొరికితే ఇండియా వరల్డ్ని శాసించగలుగుతుందని, అలాంటి ఆలోచనలు సచిన్ తెందూల్కర్ రూపంలో ఇండియాకు దొరికిందేమో అని చాలామంది భావిస్తుంటారు. అందుకే సచిన్ తెందూల్కర్ని మాస్టర్ బ్లాస్టర్ అని, లిటిల్ మాస్టర్ అని, తెండిలియా అని మరియు ఎన్నో వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. అలాగే సచిన్ సాధించిన చాలా అద్భుతమైన ఇన్నింగ్స్
లెక్కకు మించి ఉండడం వలన వాటి మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మనము సచిన్ యొక్క అంకిత భావము, పారదర్శకత మరియు కమిట్మెంట్ని మనము వెపన్స్గా తీసుకొని జీవితంలో ముందుకు సాగేందుకు ఉపయోగించుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. సచిన్ పేరు ఇండియాలో మారుమోగుతుంటే ఇండియా మరియు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎన్నో అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోసాగాయి. సచిన్ తన ఆట దృష్టి మరల్చకుండా ఉండేందుకు ఒక కంపెనీనే తన యాడ్స్, తన బిజినెస్ లాంటి విషయాలు చూసుకునేందుకు తను కాంట్రాక్ట్ బేసిస్లో నియమించుకున్నాడు. అతని అంకిత భావతానికి ఇది ఒక నిదర్శనం. తను డబ్బులు పే చేస్తూ ఇంకొక కంపెనీని తన ఎండార్స్మెంట్స్, తన బిజినెస్ గురించి, తన గ్రోత్ గురించి చూసుకోమని ముందు చూపు కలిగిన వ్యక్తిగా సచిన్ మనందరికీ తప్పకుండా ఒక ఇన్స్పిరేషన్. అలాగే తను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఒక కాంట్రవర్సీ లేకుండా తను ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ లేని ప్రతి గ్రామంలో ఎలక్ట్రిసిటీ వచ్చేందుకు కృషి చేయాలని తను ఒక నిశ్చయంగా ఉన్నట్టు చెప్పాడు. అలానే కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని వాటిని మంచి గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. అతను క్రికెట్ ఆడినప్పుడు, క్రికెట్ ఆడటం ఆపిన తర్వాత కూడా అతనిలో మార్పులు ఏమీ లేవు. అతను ఎప్పుడూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తన స్వభావాన్ని మర్చిపోకుండా తన పిల్లల్ని కూడా మరియు తన మిత్రులతో కూడా ఎంతో బాగా మెదులుతూ తన ఫాలోవర్స్ని కూడా గౌరవిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనము కూడా అవగాహన చేసుకొని వీలైతే ఇంకా తను సాధించిన ఎన్నో విషయాలను మనము చదువుకొని ఒక స్ఫూర్తి పొంది ఫ్యూచర్లో మనము మన పేరెంట్స్కు, మన పిల్లలకు ఒక గొప్ప మార్గదర్శిగా నిలవాలని, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనము నిలబడాలని కోరుకుంటూ, ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ నమస్కారం.